ఛీ, ఏం బతుకో నా బతుకుల మనోయ్య. పెళ్లి కాకముందుకే మంచిగా ఉండే, సినిమాలు షికాలు ఫ్రెండ్స్ తో బయట తిరుగుడు మంచిగా ఉండే. ఛీ, ఏమంటా ఈ దరిద్ర పొన్ని పెళ్లి చేసుకున్నానో మొత్తము ఇంటికే అంకితం అయిపోయింది నా బతుకు. వస్తుండు, ఎటో బయటకు పోయి వస్తున్నట్టుండు. ఏమైంది? ఏమో దిష్టి బొమ్మ కూసున్నట్టు కూసున్నావు ఇంటి ముంగట. ఏం చేయమంటున్నావు? బువ్వకు రెండినా పోయి మింగుపో. ఏం చేయమంటున్నావు మరి కూసోకపోతే? ఆగో, ఏమైంది అంత గరానికి రావడితివి చెప్పు. ఏం లేదు, నువ్వైతే బువ్వకు రెండు పెట్టినాగా, పోయి మింగుపో. దీనికి ఏమైందో మరి. అవ్వ చూసినావా ఏమైంది అని అడుగుతుండు. మొన్ననే బయటికి తోలుకోమంటే శ్మశానానికి తోలుకోయిండు, ఇప్పుడు మళ్ళీ తోలుకోమంటే ఇక బొంద పెట్టొస్తాడు. అందుకే నేను ఏం చెప్పలేదు. మరి పెళ్ళ మలిగింది ఏమైందని అడుగుతాను లేదు. ఇక పో మింగుపో అనగానే పొయ్యిండు మింగనీకి. ఈ మొగళ్ళు బర్రెకు తాడు పెట్టి చెట్టుకు ఎట్లయితే కట్టేస్తారో పెళ్ళాలకు కూడా పసుపు తాడు కట్టి ఇంట్లో అట్లా కట్టేసి పడేస్తారు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టి ఇంట్లో మొగన్ని బయట రంకు మొగన్ని వేసుకొని తిరుగుతారు ఆడోళ్ళు. జరా ఇంటుండేటోళ్ళ ఆడోళ్ళ గురించి కూడా పట్టించుకోరు మొగళ్ళు మీరు.